దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర మైనింగ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు వారికి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో చాలా అద్భుతమైనటువంటి వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మరింత మందిని ప్రోత్సహించాలి. ఒక నాలెడ్జ్ స్టేట్ ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలి. రాబోతున్నటువంటి భవిష్యత్తుని అందిపుచ్చుకొని ఆ స్థాయికి మనం కూడా ఎదగాలి అనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,344 మంది 10th క్లాస్ విద్యార్థులకి, అలాగే 978 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఈ ప్రోత్సాహాలు ఇస్తూ దగ్గర 8.5 కోట్ల రూపాయలు ఈ రోజున విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఘనత ఇవాళ కోట్ల ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తా. ఇవాళ దీన్ని ఎందుకు అందిస్తున్నారనేది మనం అందరూ కూడా ఆలోచించాలి. మీరు కష్టపడినటువంటి కష్టానికి ఒక గుర్తింపు ఇవ్వడం, అవార్డు ఇవ్వడం, కొంత ప్రోత్సాహం నగదు ఇవ్వడం, మిగతా విద్యార్థులు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిజంగా చాలా సంతోషం. అనకాపల్లిలో కూడా 154 మందిని 10th క్లాస్ స్టూడెంట్స్ ని ఈ షైనింగ్ స్టార్స్ తీసుకుంటే దాంట్లో 115 మంది ఆడబిడ్డలు ఉన్నారంటే మహిళా పవర్ ఏంటో అనకాపల్లిలో కనబడుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తాం. 39 మంది మాత్రమే మగాళ్ళు ఉన్నారు. కాకపోతే దానికి ముందు కారణం ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకున్న వారు ఆ ప్రతిభలు కనబడుతున్నారు. మన దగ్గర ఆడపిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ ప్రతిభ కనబడుతుంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాయిలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇవాళ కోటి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలియజేస్తాం. మరి ఈరోజు ఇంటర్మీడియట్ లో కూడా 34 మంది అవార్డుకి అర్హత వస్తే ఈ జిల్లాలో ఇంటర్మీడియట్ లో 31 మంది ఆడబిడ్డలు ఉంటే 4 మాత్రమే మా పిల్లలు ఉన్నారు. అంటే కొద్దిగా మనకి బాధ అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా పోటీ ఉండాలి. ఆడపిల్లలు సాధించే విజయాల్లో మగపిల్లలు మనం ఎందుకు సాధించాలని ఒక కసి పట్టుదలతో కూడా పనిచేయడానికి ఇది ఒక ఉదాహరణగా నేను తెలియజేసుకుంటూ, ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. చూశారు కదా, మహిళలకు బస్సులో టికెట్ ఇచ్చి ఆ మహిళలకు లేకుండా చేశారు, ఫ్రీ బస్ ఆడవాళ్ళు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళు పక్షపాతం. ఇవాళ మీరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యాచరణ తయారు చేసుకోవాలి. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ లో అభ్యర్థి అయింది 10,728 మంది అయితే పాస్ అయింది 9,216. స్టేట్ సెకండ్ ర్యాంక్ 86% తో ఆంధ్ర రాష్ట్రంలో సెకండ్ స్టేట్ లో ఆంధ్ర రాష్ట్రం అనకాపల్లి జిల్లా ఉంది. సార్ గట్టిగా బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.